సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా, వాటి ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ చేద్దాము. నేను ఏం చెప్తున్నాను అంటే లాస్ట్ ప్రాబ్లం మోడ్లెస్ మీద చెప్పుకున్నాం కదా. సో మోడ్ 2 మైనస్ ఎక్స్ ఈ ప్రాబ్లం అయిపోయింది అనుకుంటా. ఇంటిగ్రల్ 0 to 4 మోడ్ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్ అని అంటే ఏం చెప్పిన, ఇక్కడ మోడ్లెస్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటామని చెప్పుకున్నాం అవునా. 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 మైనస్ ఎక్స్. మోడ్లెస్ రిమూవ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది. దాన్ని ఒకసారి మనం ప్లస్ తీసుకుంటాం, రెండోసారి మైనస్ తీసుకుని ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటూ లిమిట్స్ ని స్ప్లిట్ చేసుకుంటామని చెప్పి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మోడల్ సో ప్రాబ్లం నెంబర్ 8. ఇంటిగ్రల్ 0 to a root a minus root x whole square into dx. root a minus root x whole square into dx. సో ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఫస్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేయండి. అంటే 0 to a లిమిట్స్ అలా ఉంచేసేసి ముందు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a root a whole square plus root x whole square minus 2 into root a into root x whole dx. సో ఇక్కడ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్స్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన ఏంటి మనకి ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to a ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది x మైనస్ 2 into root a into root x into dx. మిగిలినటువంటి టర్మ్స్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రేషన్ dx ని సపరేట్ గా వెళ్తాం. ఇంటిగ్రల్ ఏ కాన్స్టెంట్ గా బయట రాయండి, a into 1 dx 0 to a ప్లస్ ఇంటిగ్రల్ x 0 to a dx మైనస్ 2 root a అనేది కాన్స్టెంట్ కింద తీసుకుంటే 0 to a రూట్ x ని హోల్ పవర్ 1/2 కింద రాసుకోండి, x పవర్ 1/2 dx. x పవర్ 1/2 into dx. a ఇంటూ ఇంటిగ్రల్ 1 అంటే x 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x ప్లస్ c అంటాం x 0 to a ప్లస్ ఇంటిగ్రల్ x అంటే ఏం తీసుకుంటున్నాం అంటే x²/2 లిమిట్ 0 to a మైనస్ 2 root a ఇంటూ ఇంటిగ్రల్ x పవర్ n ఫామ్ లో ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n + 1/n+1 అంటే 1/2 + 1/1/2 + 1 అంటే x పవర్ 3/2/3/2 0 to a. సో అక్కడ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేశాను, నేను ఫార్ములా వాడేసి సింప్లిఫికేషన్ చేసి రాసుకున్నాను. ఇప్పుడు x ఉన్న ప్రతి చోట అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో a ఇంటూ x ప్లస్ లో a అప్పర్ లిమిట్ మైనస్ 0 ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ a²/2 మైనస్ 0²/2 అంటే 0 మైనస్ 2 root a ఇంటూ ఇక్కడ రెసిప్రోకల్ చేయండి, 3/2 రెసిప్రోకల్ చేసుకుంటే ఎంత 2/3, 2 into 2 ఎంత 4. సో 4 root a/3 డైరెక్ట్ రాసుకున్నాం. ఇది పైకి పంపించేసి క్యాలిక్యులేషన్ చేయండి. 2 into 2 4 root a/3. x ప్లేస్ లో అప్పర్ లిమిట్ a పవర్ 3/2 మైనస్ 0 a పవర్ 3/2 మైనస్ 0 దట్ ఈక్వల్ టు a ఇంటూ a ఎంత అవుతుంది a², a ఇంటూ a ఎంత అవుతుంది a² ప్లస్ ఇక్కడ a ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది ప్లస్ a²/2 మైనస్ 4 root a/3 ఇంటూ a పవర్ 3/2. a పవర్ 3/2 అంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం అంటే a పవర్ 1/2 ఇంటూ a అంటే a పవర్ 1/2 ఇంటూ a అంటే a పవర్ లో బేస్ ఇచ్చినట్టు పవర్స్ యాడ్ చేసుకుంటే 3/2 వస్తుంది. సో దాని ప్రకారం చేసుకుంటున్నాం a పవర్ 1/2 ఇంటూ a
a square plus a square by 2 minus 4 root a by 3. ఇక్కడ పవర్ 1/2 అంటే root a into a. So a square plus a square by 2 minus root a into root a అంటే a into a square 4a square by 3. సో LCM ఎంత అవుతుందంటే 6. LCM ఎంత 6. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6a square plus 3a square minus 8a square. So 6 plus 3 9a square minus 8a square అంటే a square by 6. a square by 6. ఇది ప్రాబ్లం. a square by 6. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే a minus b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఎక్స్పాండ్ చేసుకున్నాం. a square plus b square minus 2ab అని. సో తర్వాత స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసుకొని మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటున్నాం. రిమైనింగ్ టర్మ్స్ ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ డిఎక్స్ అప్లై చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ రూట్ ని హోల్ పవర్ 1/2 కింద రాస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x స్క్వేర్ బై 2 మైనస్ 2 రూట్ a ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా వాడు. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్ లో ప్రతి చోట ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాం. ఈ టర్మ్ అప్పర్ లిమిట్ అంతా a అంటే ఎక్స్ ప్లస్ a మైనస్ లోయర్ లిమిట్ అంతా 0. అలాగే దీనికి కూడా a స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ 0. ఇక్కడ డినామినేటర్ లో ఫ్రాక్షన్ గా రెసిప్రోకల్ చేసుకోండి. 2/3 వల్ల 4 into 2 4/3 రూట్ a. ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసాం, ఎంత అవుతుంది, a పవర్ 3/2 మైనస్ 0. సింప్లిఫికేషన్స్ ఇక్కడ a పవర్ 3/2 ఎలా రాసుకున్నాం అంటే a పవర్ 1/2 into 1 కింద రాసుకున్నాం. పవర్ 1 బేసిక్ పవర్ స్క్వేర్ చేస్తున్నాం ఉంటుంది, అదే అవుతుంది. సో హోల్ పవర్ 1/2 రూట్ a కింద రాసుకుంటాం. సో ఎందుకంటే ఈ రూట్ a into రూట్ a అంటే a రూట్ a హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏమి a into a స్క్వేర్. సో 4a స్క్వేర్ బై 3 ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీసి సింప్లిఫికేషన్ చేసుకుంటే a స్క్వేర్ బై 6 మిగిలింది. Next, integral of x square by x square plus 1 into dx 0 to 1. Integral of x square by x square plus 1 0 to 1. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లోనేమో x స్క్వేర్ ప్లస్ 1 ఉంది. సో దీన్ని మనం కొంచెం న్యూమరేటర్ లో కూడా x స్క్వేర్ ప్లస్ 1 వచ్చేలా రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ ఏం చేయాలి, అప్పుడు +1 -1 చేయాలి. సో కాబట్టి న్యూమరేటర్ లో +1 మైనస్ చేద్దాం. 0 to 1 x స్క్వేర్ ప్లస్ 1 -1 బై x స్క్వేర్ ప్లస్ 1 into dx. తర్వాత +1 టర్మ్ అంతా ఒక టర్మ్ కింద తీసుకుంటాం, -1 అలా ఒక టర్మ్ కింద తీసుకుని సపరేట్ చేయండి. స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ dx ని అప్లై చేయండి. ఇంటిగ్రల్ 0 to 1 x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 into dx. ఇక్కడ రెండు డినామినేటర్ న్యూమరేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 into dx లిమిట్ 0 to 1. ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే ఏం తీసుకుంటాం మనం, x 0 to 1 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఆర్ x స్క్వేర్ ప్లస్ 1 అంటే tan ఇన్వర్స్ x లిమిట్ 0 to 1. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి.
ఎక్స్ ప్లేస్ లో ఎంత అప్పర్ లిమిట్ 1 minus 0 minus of tan inverse of 1 minus tan inverse of 0. So 1 minus tan inverse of 1 అంటే tan pi by 4. 1 అంటే tan pi by 4. So అంటే tan inverse of tan pi by 4 అంటే pi by 4 minus 0. So that equal 1 minus pi by 4. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎవరికైనా అర్థం కాదు అడగండి. ఎక్కడ అర్థం కాలేదు ఏంటి జరిగితే చెప్తాను. ఎక్కడైనా అర్థం కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లం చెప్పనా, స్టార్ట్ చేయనా? ఓకే. ప్రాబ్లం నెంబర్ 6. ఇంటిగ్రల్ minus pi by 2 to pi by 2 cos x by 1 plus e power x dx. నేను మీకు నిన్న మొన్న నోట్ పాయింట్స్ చెప్పాను. ఏంటంటే ఇంటిగ్రల్ minus pi by 2 to pi by 2 f of x dx equal to f of x dx equal to ఏం చెప్పాను? a plus b minus x, a plus b minus x అంటే a అంటే ఇక్కడ మైనస్ పై బై 2 ప్లస్ b అంటే పై బై 2 మైనస్ x అంటే మైనస్ పై బై 2 రాస్తున్నాను. f ఆఫ్ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ x అని ప్లస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతే f ఆఫ్ మైనస్ x మిగులుతుంది. ఇలా ఇచ్చినప్పుడు మైనస్ పై బై 2 నుంచి ప్లస్ పై బై 2 వరకు ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? రెండు కూడా యాడ్ చేసి a ప్లస్ b మైనస్ x కింద రాసుకున్నాను. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ మైనస్ x. సో అదే కండిషన్ ఇక్కడ వాడుకుంటాం ఫస్ట్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. దీని మొత్తాన్ని ఏమని తీసుకుంటామంటే లెటర్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos x బై 1 ప్లస్ e పవర్ x dx. ఇక్కడ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ అంటే ఎక్స్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. ఎక్స్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం అంటే replace x by minus pi by 2 plus pi by 2 minus x. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలినంత మైనస్ x బై 2 మిగిలింది. కాబట్టి i ఈక్వల్ టు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. i ఈక్వల్ ఇంటిగ్రల్ minus pi by 2 to pi by 2 cos of minus x by 1 plus e power minus x dx. 1 plus x అంటే x ప్లేస్ లో ఏం రీప్లేస్ చేస్తాం మనం? మైనస్ x. cos ఆఫ్ మైనస్ x బై 1 ప్లస్ e పవర్ మైనస్ x. సో cos ఆఫ్ మైనస్ x అంటే cos ఆఫ్ మైనస్ థీటా అంటే cos థీటా మైనస్ పై బై 2 టు పై బై 2 cos x బై 1 ప్లస్ పవర్ లో మైనస్ ఉంది కాబట్టి 1 బై e పవర్ x dx కింద తీసుకుంటాం. ఇక్కడ పవర్ లో మైనస్ x ఉంది కాబట్టి 1 బై e పవర్ x కింద ఎల్సిఎం కడుతుంది. డినామినేటర్ ఎల్సిఎం కడుతుంది. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 cos x బై e పవర్ x ప్లస్ 1 బై e పవర్ x dx. ఈ డినామినేటర్ పైకి తీసుకెళ్ళిపోం. ఈ డినామినేటర్ పైకి తీసుకెళ్ళిపోతే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 e పవర్ x cos x బై e power x plus 1 dx. నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ డినామినేటర్ ఉన్నటువంటి e power x ని పైకి తీసుకెళ్ళాను న్యూమరేటర్ లో.
So e power x into cos x by e power x plus 1. So equation 1 or 2, I equal to రెండు యాడ్ చేస్తాం. Adding equation 1 and 2, I plus I equal to integral. So first then minus pi by 2 to pi by 2 cos x by 1 plus e power x dx plus first equation plus second equation integral minus pi by 2 to pi by 2 e power x cos x by 1 plus e power x dx e power x plus 1 ఏది రాసుకున్నాం. సో రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా ఏంటి డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ కామన్ ఎల్సిఎం తీసుకుని I plus I ఎంత 2i 1 plus e power x integral minus pi by 2 to pi by 2 cos x plus e power x into cos x dx. So numerator రెండు యాడ్ చేస్తున్నాం. 2i equal to integral minus pi by 2 to pi by 2 cos x రెండిట్లో cos x ఉంది కాబట్టి రెండిట్లో కామన్ cos x ని కామన్ చేస్తే 1 plus e power x by 1 plus e power x dx రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలింది ఎంత అంటే cos x. ఇక్కడ మైనస్ pi by 2 pi by 2 ఉంది, cos x ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే లిమిట్స్ చేంజ్ చేసుకుంటాం. ఇలా ఉన్నప్పుడు మనం మైనస్ pi by 2 pi by 2 ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే 0 to pi by 2 వచ్చేలా రాసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో 2i equal to 0 to pi by 2 రావాలంటే ఏం చేస్తాం అంటే 2 తో మల్టిప్లై చేస్తాం. 0 to pi by 2 0 to pi by 2 cos x dx. ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే ఏం తీసుకుంటాం sin x. ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే sin x 2 into sin x 0 to pi by 2. So 2i equal to 2 into sin x అంటే upper limit pi by 2 minus sin 0. sin pi by 2 minus sin 0. So sin pi by 2 అంటే ఎంత 1. So that equal to 2 into 1 minus 0. That equal to ఎంత అవుతుందంటే 2i equal to 2 to cancel అయిపోతే i equal to 1. 2 to cancel అయిపోతే i equal to 1. సో జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనస్ pi by 2 pi by 2 cos x by 1 plus e power x dx ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి దాన్ని మొత్తాన్ని మనం ఏం తీసుకుంటున్నాం అంటే i ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాం. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1. ఇలా మనం కండిషన్ ప్రాపర్టీస్ ప్రకారం మైనస్ pi by 2 pi by 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్ అంటే ఈ రెండు a plus b minus x చేస్తాం. f of x equal to f of a plus b minus x. x ప్లస్ లో మనం రీప్లేస్ చేస్తాం. రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ లో మనం మైనస్ x సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. cos of minus x by 1 plus e power x. సో cos of minus theta అంటే cos theta అంటే పై డినామినేటర్ లో పవర్ లో మైనస్ x ఉంది కాబట్టి 1 by x అని రాసుకొని ఎల్సిఎం తీసి న్యూమరేటర్ లో తీసుకెళ్ళిపోతే మనకి ఇలా వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 కింద ఇస్తున్నాం. యాడింగ్ 1 and 2 ఆ రెండు యాడ్ చేస్తాం. రెండు డినామినేటర్స్ ఏమి న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోండి. సో రెండిట్లో cos x ని కామన్ తీసి మనం రాస్తాం. ఇక్కడ లిమిట్స్ యొక్క ఇంటర్వెల్స్ ని చేంజ్ చేసుకుంటాం. 0 to pi by 2 వచ్చేలా రాసుకున్నాం. అంటే ఏం చేస్తున్నాం అంటే 2 తో మల్టిప్లై చేసుకొని 0 to pi by 2 తీసుకొని ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx అంటే ఇది చాలా ఉంటది ఒక ప్రాపర్టీ మీకు చెప్తాను నేను తర్వాత. సో cos x అంటే sin x, ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే sin x 0 to pi by 2. సో sin of pi by 2 minus sin 0 అంటే 2 into 1 minus 0. 2 into 1 అంటే 2. 2i equal to 2. 2 క్యాన్సిల్ అయిపోతే i equal to 1. సో నెక్స్ట్ ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. ఆ ప్రాబ్లము చెప్పినటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఒకవేళ ఓకే అనుకుంటే రబ్ చేసేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం.
Next one. Integral of 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. Integral of 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. Integral of 0 to pi by 2 f of x dx. మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇంటిగ్రల్ ఆఫ్ అంటే f of 5 by 2 minus x f of 5 by 2 minus x అన్నమాట అప్పర్ లిమిట్ మైనస్ x కింద తీసుకుంటాం x ప్లేస్ లో అప్పర్ లిమిట్ మైనస్ x ఇక్కడ x ఉంది అప్పర్ లిమిట్ మైనస్ ఈ x తీసుకుంటాం సో అలా మనం సింప్లిఫికేషన్ చేస్తాం సో గివెన్ ప్రాబ్లం నెంబర్ 6 గివెన్ I equal to మనం తీసుకున్నాం ఇంటిగ్రల్ 0 to pi by 2 sin 5x by sin power 5x plus cos power 5x dx. ఈక్వేషన్ నెంబర్ 1 సేమ్ చేసిన ప్రాబ్లం లాగే వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ 0 to pi by 2 ఉంది కాబట్టి ఇందాక ఏం చేసాం మైనస్ pi by 2 pi by 2 ఉంది కాబట్టి రెండు యాడ్ చేసుకొని మైనస్ x చేసాం ఈ ప్రాబ్లం ఏం చేస్తున్నాం అంటే 0 to pi by 2 ఉంది కాబట్టి x ప్లస్ రీప్లేస్ చేస్తున్నాం x ప్లస్ లో మాత్రం రీప్లేస్ చేస్తున్నాం రీప్లేస్ x by pi by 2 minus x. I equal to 0 to pi by 2 sin power 5 of x plus pi by 2 minus x by sin power 5 into 5 minus x plus cos power 5 by 2 minus x dx. అంటే ఏం చేసాము x ఉన్న ప్రతి చోట ఏం చేసాము రీప్లేస్ చేసుకున్నాం 5 by 2 minus x. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే I equal to 0 to pi by 2 sin 90 minus x అంటే cos x sin 90 minus x అంటే cos x by same sin 90 sin power cos power 5x sin power 5x అంటే cos power 5x plus cos power 90 cos power 5 into 90 minus x అంటే cos 90 minus x అంటే sin x. So sin power 5 x into dx. So sin of 90 minus theta అంటే cos theta. ఇక్కడ కూడా cos of 90 minus theta sin of 90 minus cos theta. Cos of 90 minus theta అంటే sin theta. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 కన్నా తీసుకోండి. సో ఇప్పుడు 1 2 రెండు కూడా అయ్యే కాబట్టి యాడ్ చేయండి. యాడింగ్ equation 1 and 2 I plus I equal to I plus I equal to రెండు కూడా యాడ్ చేస్తున్నాం I plus I equal to integral 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx plus second equation integral 0 to pi by 2 cos power 5x by cos power 5x plus sin power 5x dx రెండు కూడా యాడ్ చేశాను I plus I ఎంత అవుతుంది 2i I plus I ఎంత 2i ఈక్వల్ టు I plus I 2i ఈక్వల్ టు రెండు కూడా యాడ్ చేసినప్పుడు రెండింటి డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ రాసుకుంటాం ఇంటిగ్రల్ 0 to pi by 2 ఇక్కడ డినామినేటర్ రాస్తున్నాను sin power 5x plus cos power 5x అన్న cos power 5x plus sin power 5x అన్న సేమ్ కాబట్టి sin power 5x plus cos power 5x న్యూమరేటర్స్ యాడ్ చేస్తున్నాను sin power 5x plus cos power 5x into dx. సో రెండు కూడా బోత్ ఆర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 1 dx రెండు క్యాన్సిల్ అయిపోతే 100 ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే ఎంత pi ఇంటిగ్రల్ ఆఫ్ 1 అంటే x లిమిట్స్ 0 to pi by 2 2i ఈక్వల్ టు x లిమిట్స్ pi by 2 to 0
సో ఇక్కడ ఏం చేయాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తాం. 2i ఈక్వల్ టు అప్పర్ లిమిట్ i/2 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 3. సో 2i ఈక్వల్ టు 5/2, i ఈక్వల్ టు 5/4, i ఈక్వల్ టు 5/4. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎవరికైనా ఎక్కడ అర్థం కాకపోతే ఒకసారి మీకు ఎక్కడైతే అర్థం కాదు అలా చెప్పమంటే చెప్తాను. ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. 0 to π/2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం దాన్ని ఇచ్చినటువంటి దాన్ని i అని చెప్పి తీసుకుంటాం. లెటర్ i ఈక్వల్ టు x ప్లస్ 0 to π/2 ఉంది కాబట్టి x ప్లస్ ఏం చేస్తున్నాం అంటే x ప్లస్ x బై అప్పర్ లిమిట్ మైనస్ x, అప్పర్ లిమిట్ ఎంత π/2 మైనస్ x. సో 0 to π/2 sin power 5/2 మైనస్ x బై sin power 5 x ప్లస్ అలా ఏం చేస్తున్నాం π/2 మైనస్ x రాస్తాం. సో sin 90 మైనస్ x అంటే cos x, అలాగే cos 90 మైనస్ x అంటే sin x. రెండు రాస్తాం. రెండు కూడా i ప్లస్ i యాడ్ చేస్తున్నాం. i ప్లస్ i యాడ్ చేసుకోండి. సెకండ్ రోమంలో 6th ప్రాబ్లం ఇది. i ప్లస్ i 2i. సో 0 to π/2 ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాం, అలాగే ప్లస్ సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాం. సో రెండింటిలో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకోండి. sin power 5x plus cos power 5x by sin power 5x plus cos power 5x రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ కాబట్టి. సో బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ 1 ఉన్నట్టు. ఇంటిగ్రల్ 1 అంటే x అప్పర్ లిమిట్ లోయర్ అంటే x ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 2i ఈక్వల్ టు 5/2, i ఈక్వల్ టు 5/4. ఇది ప్రాబ్లం. ఇది సెకండ్ రోమంలో 6th ప్రాబ్లం. సెకండ్ రోమంలో 6th ప్రాబ్లం. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన ఏంటి అంటే ప్రాపర్టీస్ తెలియాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను చూస్తాను. ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చేసిన రెండు ప్రాపర్టీస్ పోయాయి. ఆ రెండు ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ -π/2 to π/2 f of x dx ఈక్వల్ టు f of -π/2 plus π/2 మైనస్ x. అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి f ఆఫ్ మైనస్ x x ప్లస్ ఉన్న చోట ప్రతి చోట మైనస్ x సబ్స్టిట్యూషన్ చేస్తాం. అది ఇంతకుముందు ప్రాబ్లం చేసినాం. ఈ ప్రాబ్లం ఏం చేసామంటే 0 to π/2 f ఆఫ్ x dx. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ x ప్లస్ లో మనం అప్పర్ లిమిట్ మైనస్ x మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే f ఆఫ్ π/2 మైనస్ x. సో x ఉన్న ప్రతి చోట π/2 మైనస్ x అంటే మాక్సిమం సమ్స్ సైన్ కాసుల్లో ఉంటాయి. సో అక్కడ sin 90 మైనస్ x cos 90 మైనస్ x అప్లై చేస్తాం. సో ఈ రెండు ప్రాపర్టీస్ తెలియాలి. ఈ రెండు ప్రాపర్టీస్ తో పాటు మనం చెప్పుకున్న ప్రాపర్టీస్ ఏంటి, అవి నెగిటివ్ ఉన్నప్పుడు సింబల్స్ చేంజ్ చేసుకుంటాం, నెగిటివ్ సింబల్ ఉన్నప్పుడు లిమిట్స్ మార్చుకోవడం, సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు సేమ్ లిమిట్స్ ఉన్నప్పుడు 0 అవడం, సపరేట్ గా ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్స్ బోత్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్స్ అప్లై చేసుకోవడం. ఈ థియరీ పార్ట్ క్లియర్ మన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ తో పాటు థర్డ్ రోమంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మనకి. సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ సబ్స్టిట్యూషన్ మోడల్ వెళ్తాం. సబ్స్టిట్యూషన్ లో మోడల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. క్లాస్ అవ్వదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాను. సో మీకు చెప్పేది ఏంటంటే నేను ఫార్ములాస్ చదువుకోవాలి. దేనిలోవి ఇంటిగ్రల్స్ లో ఫార్ములాస్ చదవాలి. ఇండెఫినెట్ లో ఫార్ములాస్ చదువుకుంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే నోట్స్ రాయండి. నేను పెడుతున్నాను సమ్స్, అవి జాగ్రత్తగా ఏ రోజు
ఒక నోట్స్లో రాసేసుకోండి చాప్టర్. నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ అన్ని మీకు పెడుతున్నాను. సో నోట్స్ అనేది ఉండాలి మీ దగ్గర, మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి కావాలి కాలేజీకి వచ్చాడు. నెక్స్ట్ అలాగే మీకు చెప్తానే ఉన్నారు ఫీజెస్ అనేవి కొంత పే చేయమని, ఫస్ట్ టర్మ్ ఫీజెస్ పే చేయమని. సో అది కూడా మీరు చూసుకోండి, రోజు అడిగించుకోవద్దు. మీకు ఫోన్ చేస్తానే ఉన్నారు కదా ఇన్ఛార్జ్ సార్స్, సో అది కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను.